హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్. ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ, సింపుల్, టేస్టీ, హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడైతే గంగవేల్ కూర సీజన్ అండి. దీంతో మనం పప్పులో గంగవేల్ కూర వేసుకొని చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా చాలా తక్కువ మంది చేస్తారండి కర్రీ చేయడం. ఇదైతే పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా, కమ్మగా ఉంటది. తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ కర్రీ చివరి వరకు చూడండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈ కర్రీ అయితే కొంచెం కర్రీతోనే మొత్తం అన్నం తినేయచ్చండి. చాలా బాగుంటది. చపాతీలో కూడా సూపర్ గా ఉంటదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదైతే గంగవేల్ కూర. తెలంగాణ వైపు చాలా ఎక్కువ తింటామండి మేము. తెల్ల కాడల్ది వాతం లేకుండా ఒంటికి చాలా మంచిది. దీంట్లో ఎర్ర కాడల గంగవేల్ కూర కూడా వస్తుంది, కానీ తెల్ల కాడలతో ఉన్నది చాలా బాగుంటదండి. ఇలా కాడలతో సహా తరిగేసుకోవాలి. ఆకైతే ముందుగా కడిగాను, కడిగి కొంచెం ఆరబెట్టేసి ఇలా తరుగుతున్నాను. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటదండి. మనము కర్రీ చేసేటప్పుడు కూడా చాలా నీరు ఊరుతుంది. కాబట్టి ముందుగానే కొంచెం కడిగి ఆరబెట్టుకుంటే కొంచెం వండే అప్పుడు నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి ముందుగానే కడుక్కోవాలండి. చూసారా, ఇలా తరిగాను. అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒక 4 టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక కడాయి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత తప్పనిసరిగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటితో పాటు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర మరీ ఎక్కువ వద్దండి, కొంచెం లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. కానీ వెల్లుల్లిపాయ మాత్రం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయ వేగేలోపు ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి అన్ని వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇవన్నీ లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి అన్ని ఒకేసారి వేసుకోవాలి. ఇందులో కరివేపాకు మాత్రం అవసరం లేదండి. ఆకుకూర కాబట్టి మళ్ళీ కరివేపాకు వేయాల్సిన పని లేదు. ఇలా లైట్ గా వేగిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. తాలింపులోనే కారం పొడి వేసుకోవాలండి, అప్పుడే కర్రీకి మంచి కమ్మదనం వస్తుంది. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం. చూసి జాగ్రత్తగా మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. ఇలా కారము అన్ని వేగిన తర్వాత ఆకు వేసేసుకోవాలండి. చూసారా, ఆకు ఎంత ఫ్రెష్ గా ఉందో, భలే ఉంది కదండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటదండి. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడంతా స్టవ్ అయితే హైలో పెట్టాను. కాడలు అన్ని మెత్తగా ఉడికిపోతాయండి. కాడలు ఉన్నాయని కంగారు పడాల్సింది ఏం లేదు, కాడలతో సహా వేసేసుకోవాలి. సమ్మర్ అంతా ఈ వాటర్ వెజిటేబుల్ తినడం చాలా ఆరోగ్యరీత్యా మంచిదండి. చాలా చాలా టేస్టీ ఉంటది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. కాబట్టి ఇది మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టి స్టవ్ తగ్గించాలండి. తగ్గించి కలుపుతూ, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, ఇలా ఉడికే వరకు ఉడికించాలండి. నీరు ఎలా వచ్చింది చూసారా, నీరు ఇలా వచ్చేస్తుంది. మనం ఇందులో సాల్ట్ కూడా వేయలేదు, అయినా కూడా నీరు వచ్చేసింది చూడండి. కొంచెం స్పూన్ తో ఇలా నలిపినట్టుగా అంటూ కలిపేసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేయాలండి. 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఈ టమాటాల పైన సాల్ట్ వేయాలి. చక్కగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు, పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లోనే ఉంచాను. చూద్దామండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసేసి స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చాలా నీరు వచ్చింది కదా, ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కాబట్టి ఈ నీరంతా ఇనకాలంటే కొంచెం హైలో పెట్టాలి స్టవ్ ని.
హైలో పెట్టేసి ఇలా కలుపుతూ దగ్గరకు వచ్చేంత వరకు, ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ ఏం వేయొద్దండి. ఒరిజినల్ గా దీనికి ఉండే టేస్టే చాలా బాగుంటది. కాబట్టి ఏం పొడులు కానీ తర్వాత కొత్తిమీర కానీ అవసరం లేదు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వడ్డించుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్ గా చేసామో. ఇది రైస్ లోకి చపాతీలోకి సూపర్ గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. హాఫ్ కేజీ కర్రీ ఈ ఒక్క బౌల్లోకే వచ్చిందండి. కానీ కొంచెం ఇట్లా టీ స్పూన్ కర్రీనే అన్నం అంతా సరిపోతుంది. అంత బాగుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.